హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అనమాట, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో 50Kకి సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు మంచి ఆపర్చునిటీ, హైదరాబాద్లో అయితే మనకు ఇంటర్న్షిప్ కాలేజీలు అయితే ఉండడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సో ఈ ఇంటర్న్షిప్ కాలేజీలు అనేవి ఎన్ని ఉన్నాయి, సో మరి డీటెయిల్స్ అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇవన్నీ కూడా స్టైఫండ్ ఇస్తూ మనకి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనమాట. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్గా వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో తప్పకుండా 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్న మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే మనకు ఇంటర్న్షిప్ కాలేజీలు అనమాట. ఓకేనా, తెలుసు మీకు ఇంటర్న్షిప్ అనేది మనం వర్క్ చేసుకుంటూ మనకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి మనకు కొన్ని పోస్టులు అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి. సో మంచి ఛాన్స్. మరి ఎవరైతే ఒక క్వాలిఫికేషన్స్ ఉన్నో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని కాలేజీలు, ఫస్ట్ పోస్ట్ వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఇవన్నీ కూడా మనకు పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. ఓకేనా, పోస్ట్ యొక్క వివరాలు చూద్దాం ఫస్ట్. సో వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. అంటే మనకు స్టైఫండ్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ. ఓకేనా, స్టైఫండ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, స్టైఫండ్ ఇస్తూ మననైతే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు దాదాపు 20 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఇంటర్న్షిప్ కాలేజీలు అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ లో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. సో దీనికి సంబంధించినటువంటి మనకు అర్హత ఏమి ఉండాలి, ఈ యొక్క ఇంటర్న్షిప్కు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, సో మనకు ఇంటర్న్షిప్ కూడా తక్కువ ఉన్నాయి, 20 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు బీఈ అండ్ బీటెక్, ఓకేనా, బీఈ, బీటెక్ అండ్ ఎంఈ, ఎంటెక్, సో చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే మనకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను చెప్పినటువంటి బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్, అదేవిధంగా మరొకటి ఎంఎస్సి కూడా. ఓకేనా, ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మంచి ఛాన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మనకు ఏ యొక్క విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. కొన్ని విభాగాల్లో మనకైతే ఇవి ఖాళీగా ఉండడం జరిగింది ఇంటర్న్షిప్ అనేది. సో మరి ఎందులో అంటే చూసుకుంటే మనకు వచ్చేసి మెటలాజికల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా, మెటలాజికల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దాంట్లో మనకు వేకెంటీ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వచ్చేసి మనకు మెకానికల్ ఇంజనీరింగ్, సో అదేవిధంగా మనకు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంది, అదేవిధంగా ఫిజిక్స్లో ఉంది, కెమిస్ట్రీ ఉంది, అదేవిధంగా వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్, సిఎస్ అంటాం కదా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా, సిఎస్సి అంటాం దీన్ని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో వచ్చేసి మనకు డేటా సైన్స్, మెయిన్గా మనకు డేటా సైన్స్ వాళ్ళకు ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. సో దీనితో పాటుగా మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మరొకటి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క విభాగాల్లో మనకైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు మంచి ఛాన్స్ అనమాట. నేను చెప్పినటువంటి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మరొకటి చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మనకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో వచ్చేసి డేటా సైన్స్ అనమాట. మరొకటి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ విభాగాల్లో మనకు ఇంటర్న్షిప్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఈ విభాగాల్లో బీఈ, బీటెక్ కానీ, ఎంఈ, ఎంటెక్ కానీ చదువుతున్న వారు, ఎంఎస్సీ చేస్తున్న వారు అయితే మంచి ఛాన్స్, తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సో దీనికి సంబంధించినటువంటి ఏజ్, మరి యొక్క ఇంటర్న్షిప్కి మనం అప్లికేషన్ చేయాలి హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి దానికంటే ఏజ్ ఎంత ఉండాలంటే 31/7/2026 నాటికి మీ యొక్క ఏజ్ వచ్చేసి దాదాపు 28 ఏళ్ళు అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి. 28 ఇయర్స్ అయితే దాటకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఈ యొక్క ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మనకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకు పర్ మంత్లీ కూడా మనకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయిపోతే మీకు మంచి సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది.
సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకు 5,000 రూపాయలు అయితే మనకు స్టైఫండ్ అయితే ఇస్తారు. గరిష్టంగా ఇది ఎన్ని నెలల వరకు ఇస్తారంటే మనకు 6 months వరకు అయితే మీకు ఒక స్టైఫండ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్ అనమాట. సో 6 నెలల వరకు మీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళకే బెస్ట్ ఛాన్స్ ఇది. 5,000 రూపీస్ మీకు స్టైఫండ్ ఇస్తారు పర్ మంత్. 6 months వరకు అయితే ఈ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలంటే, ఓకేనా, అప్లికేషన్ వచ్చేసి మనకు ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఈమెయిల్ త్రూ మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాలి. సో మనం అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే చివరి తేదీ వచ్చేసి మనకు 15/7/2026. సో ఈ డేట్లోకి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బై ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాలి. తొందరగా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి దీనికి అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, బట్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తున్నాను ఇక్కడనే. సో ఈమెయిల్ ఐడి వాళ్ళు ఇచ్చారు. సో చూసుకుంటే వచ్చేసి మనకు హెచ్ఆర్డి DMR DMRL @gov.in ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి 15వ తారీఖు 7వ నెల 2026 ఈ డేట్ లోపు అయితే. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్ అనమాట. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్న్షిప్ చేయాలనుకున్న వాళ్ళకు గుడ్ ఛాన్స్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ యొక్క ఇంటర్న్షిప్ మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంస్థ నుంచి మనకు వచ్చిందో చూసుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మంచి ఆపర్చునిటీ మనకి ఇక్కడ. సో DRDO, ఓకేనా, తెలుసు కదా మీకు. DRDO సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ. DRDO DMRL, ఓకేనా. సో దీని నుంచి అయితే మనకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అవకాశాలు అయితే మనకు రావడం జరిగింది. అది కూడా మనకు హైదరాబాద్ లొకేషన్లో, ఓకేనా. హైదరాబాద్ లొకేషన్లో మనకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అవకాశాలు అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DMRL, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఆధ్వర్యంలో మనకైతే BE BTech అదేవిధంగా ME MTech వాళ్ళకు, అదేవిధంగా MCA MSc చేస్తున్నటువంటి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకైతే మనకు 6 నెలల వరకు ఇంటర్న్షిప్ అవకాశం విత్ స్టైఫండ్ తోటి ఇస్తున్నారు అనమాట. ఓకేనా. విత్ స్టైఫండ్ తోటి మనకు 6 నెలల వరకు ఇంటర్న్షిప్ అవకాశం అయితే దానికోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో మంచి ఛాన్స్ మనకు హైదరాబాద్ లొకేషన్లో DRDO ఆధ్వర్యంలో ఉన్నటువంటి DMRL సంస్థలు మనకైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఛాన్స్ అనమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు మీరు చేసేటువంటి ఇంటర్న్షిప్ అనమాట. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అదేవిధంగా పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు, అదేవిధంగా హైప్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు హైప్ చేయట్లేదు. హైప్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.